Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఒక 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అంటే దీని మీద నన్ను చాలాసార్లు కొంతమంది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే మేడం ఇలా జరిగినప్పుడు మేము ఏమైనా చర్యలు తీసుకోవచ్చా, లీగల్గా మాకు ఏమన్నా రైట్స్ ఉంటాయా, మేము ఎలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ని. ఆ వీడియో ఏంటనంటే అది నార్త్ సైడ్ అనుకుంటాను. ట్రైన్లో ఒక అమ్మాయి ఏసీ కోచ్లో సిగరెట్ తాగుతూ చాలా హల్చల్ చేసింది. అంటే మామూలుగా ట్రైన్లలో సిగరెట్ అనేది నిషేధం, తాగకూడదు. అలాంటిది ఆ అమ్మాయి ఏసీ కోచ్ లో కూర్చొని ఆవిడ ఏదైతే స్లీప్ బుక్ చేసుకుందో ఆ సీట్ లో కూర్చొని మంచి దర్జాగా సిగరెట్ తాగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అదేంటమ్మా అసలు సిగరెట్ తాగుతున్నావు, అలా తాగకూడదు కదా అని అంటే ఆమె చాలా ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతే ఒక అతను వెంటనే ఇమీడియట్ గా కెమెరా ఆన్ చేసి ఆ వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి ఇంకా వారిని ఇష్టం ఉన్నట్టుగా తిట్టేసి నోటికి వచ్చినట్టు ఆ సిగరెట్ మాత్రం పాడేయట్లేదు, చేతిలోనే అలా పెట్టేసుకొని వారి మీద ఇంకా అరుస్తూ అంత రచ్చ చేసేసింది. మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తాము అని అంటే సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే సిగరెట్ తాగాలనుకుంటున్నాను, తాగుతాను, ఇది నేను నా ప్రైవసీ, నేను కంపల్సరీగా నేను తాగుతానని చెప్పేసి ఆమె హ్యాపీగా అక్కడ కూర్చొని సిగరెట్ తాగేస్తుంది. మీరు చెప్పుకోండి పోలీసులకి అని చెప్పేసి. ఇలాంటి సందర్భాలలో కూడా మనం లీగల్గా వారిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళతో వాగ్వాదం ఏం పెట్టుకోని అవసరం లేదు. ఇమీడియట్ గా మనకు ఏదైతే ఎగ్జామినర్ ఉంటారు కదా, మన టీటీ అంటాం మనం, టికెట్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో అతన్ని పిలిచి అతనికి కంప్లైంట్ ఇవ్వండి. లేదు అనుకుంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు, వారికైనా కూడా ఇన్ఫర్మేషన్, వారు కనుక అందుబాటులో లేకపోతే ఆ అధికారులు అందుబాటులో లేరు, మనకు ట్రైన్ ఇక్కడ కనిపించలేదు అనుకుంటే మనము మొబైల్ నుంచి కూడా వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఉంటుంది. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 139. అదే విధంగా ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన నెంబర్ వచ్చేసి 182. ఈ నెంబర్ల నుంచి కూడా మనం కాల్ చేసి ఇలా మనం ఈ కోచ్ లో ఇక్కడ ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించింది, లేదంటే అబ్బాయి ఇలా ప్రవర్తించి సిగరెట్ తాగుతూ ఉన్నాడు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మనము వారికి కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుంది. అదే విధంగా ట్రైన్ కు సంబంధించిన యాప్ కూడా ఉండడం జరుగుతుంది. దాంట్లో కూడా మనము కంప్లైంట్ అనేది విత్ ఫొటోస్ తో పాటు అప్లోడ్ చేసి మనం కంప్లైంట్ ఇవ్వడానికి అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం లీగల్ గా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కూడా ఆ చట్టాల ప్రకారంగా కూడా మనం చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా మనకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనుకున్నప్పుడు మనము ఇంకా అక్కడికి వదిలేసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసుకొని మనం ఆ రోజు వెళుతున్న ట్రైన్ లో మనం ఇలాంటి ఇబ్బందులు పడ్డాము అని చెప్పేసి మనం కేసు ఫైల్ చేయొచ్చు. ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని తర్వాత ఆ ట్రైన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసేసుకొని ఇవన్నీ చేసేస్తే మరి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎలా వస్తాయంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మన ట్రైన్ లో ఆ రోజు జర్నీ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, వారి ఫోన్ నెంబర్ అవన్నీ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు న్యూసెన్స్ చేసింది కదా, అక్కడ ఉన్న కోచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యారు. అంటే చాలా మందికి ఇబ్బందికరంగానే ఉంటుంది కదా, ఒక అమ్మాయి వచ్చేసి అలా అరుస్తూ ఈ సిగరెట్ తాగుతూ ఆ పొగ ఇదంతా కూడా కొంతమందికి స్మెల్ పడుతుంది, కొంతమందికి పడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. న్యూసెన్స్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ 268 ప్రకారంగా వారికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. మనం కేసు ఫైల్ చేసేస్తే అప్పుడు వారికి ఒక 2 years పాటు జైలు శిక్ష, అదే విధంగా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ఇండియన్ పీనల్ కోడ్ 336 ప్రకారంగా కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అక్కడ స్మోక్ చేస్తున్నారు కాబట్టి స్మోక్ చేస్తున్నప్పుడు ఆ టైంలో కొంతమందికి ఆస్తమా ఉండొచ్చు, కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఆ సిగరెట్ స్మెల్ పడి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొగ ఎక్కువగా ఒకవేళ నోట్లోకి వెళ్ళింది అంటే వారికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఊపిరితిత్తులో నుంచి కొంచెం శ్వాస ఆడక కొంచెం అటు ఇటుగా ప్రాణాల కోసం ఇలా ఫైట్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అలాంటి టైంలలో కూడా మనం ఈ కేసుని ఏదైతే ఐపీసీ సెక్షన్ 336 ఉందో దాని ప్రకారంగా కనుక మనం కేసు ఫైల్ చేశాము అని అంటే వారికి కూడా 2 years పాటు జైలు శిక్ష, అదే విధంగా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఇలా అన్ని ఏ ఇబ్బంది పడ్డా సరే మనకు కాన్స్టిట్యూషనల్ లో లీగల్ గా మనము సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారంగా మనం కేసు ఫైల్ చేస్తే మనకు న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి, వారికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. కానీ
ఇది తెలియకుండా మనకేముందిలే ఇంకా వీడియో తీసాము, ఆ సోషల్ మీడియాలో పెట్టాము, ఇంకా వైరల్ అయిపోయింది, లేదంటే ఇలా జరిగింది అలా జరిగింది, ఆ అమ్మాయి పరువు తీసేసాము, ఆ అమ్మాయి గురించి తెలిసింది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఒకవేళ రివర్స్ లో మీ మీదనే కేసు పెడతారు. ఇంకా డిఫమేషన్ కేసు వేసుకున్నారనుకో, ఈ వీడియో సోషల్ మీడియా పెట్టిన వాళ్ళని కానివ్వండి, అదే విధంగా వీడియో తీసిన వాళ్ళని కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు లాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా మనమే సేఫ్ సైడ్ గా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే స్టెప్స్ ఉన్నాయో దాని ప్రకారంగా కనుక మనం చర్యలు తీసుకుంటే మనకు న్యూసెన్స్ క్రియేట్ చేసిన వారు లేదంటే ఇబ్బంది పెట్టిన వారిని పైన మనము లీగల్ గా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మనకు దాని ప్రకారంగా అయితే మనమే అన్ని రకాలుగా సేఫ్ సైడ్ ఉంటాము. దాంతో పాటు హ్యాపీగా కూడా జర్నీ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అమ్మాయికి కాదు, ట్రైన్ లో ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా అటు అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ఎవరికైనా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు అంటే కో ప్యాసింజర్స్ కి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలా మనం స్టెప్స్ తీసుకుంటే వారికి అయితే శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే వారికి ప్రాబ్లం ఉంటే అది ఏ రకమైన ప్రాబ్లం అయినా కానివ్వండి, అంటే ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లీగల్ గా అది మన క్రిమినల్ గా కానివ్వండి, లేదంటే ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వారి ప్రాబ్లమ్ ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను వారికి పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.